వెల్కమ్ టు వైఈఆర్కే హోమ్ కిచెన్. వైఈఆర్కే హోమ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం తమిళనాడు స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మీను కులంబు అంటే తమిళంలో ఫిష్ కర్రీ అని అర్థం. ఇంతకుముందు మనం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో గ్రామాల్లో చేపల పులుసు ఎలా వండుతారో నేర్చుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు తమిళనాడులో గ్రామాల్లో చేపల పులుసు ఎలా వండుతారో నేర్చుకుందాము. తమిళనాడులోని గ్రామాల్లో పురాతన కాలంలో చేపల పులుసు ఎలా వండేవారో అదే మీకు నేర్పిస్తున్నాను. తమిళనాడు పద్ధతిలో వండే చేపల పులుసు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో జాగ్రత్తగా చూసి వెంటనే నేను చెప్పినట్లుగా కొలతలతో సహా తయారు చేసుకోండి. ఈ కూరని ఇలా వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసి పెడితే తిన్నవారంతా మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. Shall we begin? Let's begin. తమిళనాడు పద్ధతిలో చేపల పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చేప 1 కిలో, ఉల్లిపాయలు 300 గ్రాములు, టొమాటాలు 200 గ్రాములు, పచ్చి కొబ్బరి 75 గ్రాములు, పచ్చిమిరపకాయలు 6, కరివేపాకు 3 రెబ్బలు, ఆవాలు 2 టీ స్పూన్లు, మెంతులు 1/2 టీ స్పూను, వెల్లుల్లి గబ్బాలు 12 నుంచి 15 వరకు, చింతపండు 100 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/2 టీ స్పూను, కారము 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూను, ధనియాల పొడి 3 టేబుల్ స్పూన్లు, నూనె 100 మిల్లీలీటర్లు. తమిళనాడు పద్ధతిలో చేపల పులుసు తయారు చేయు విధానం: ముందుగా టమాటాలను సన్నగా కోసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. టమాటా ముక్కల్ని చేత్తో ఈ విధంగా మెత్తగా పిసకాలి. టమాటా ముక్కల్ని మెత్తగా అయ్యే వరకు ఇలా పిసకాలి. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరిని ముక్కలుగా కోసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. పచ్చి కొబ్బరిని మిక్సీలో మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాలు నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి రసం తీసుకోవాలి. చింతపండు రసంలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సుమారుగా 2 టేబుల్ స్పూన్లు పడుతుంది. చింతపండు రసంలోనే కారం కూడా వేసుకోవాలి. దీనిలోనే జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమంలో పసుపు వేసుకోవాలి. పసుపును కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1.5 నుంచి 2 అంగుళాలుగా కోసుకున్న పచ్చిమిరపకాయలని సగం దీనిలో వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కల్ని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. ఇలా అన్నీ బాగా కలుపుకుని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకుని వేడి చేసుకుందాము. పాన్ వేడెక్కిన తర్వాత దీనిలో నూనె వేయండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసేద్దాము. ఆవాలు చిటపటలాడిన తర్వాత మెంతులు వేసుకుందాము. వీటిని ఒక 10 సెకండ్లు వేయించుకుందాము. ఇప్పుడు కరివేపాకు వేసేయండి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి గబ్బాలు వేసేద్దాము. వీటిని ఒకసారి ఇలా తిప్పుకుందాము. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దీనిలో వేసేసుకుందాము. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా తిప్పండి. ఇలా తిప్పుకుంటూ 1 నిమిషం వేయిస్తే ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా అవుతాయి. ఇప్పుడు మెత్తగా పిసికి బౌల్లో పెట్టుకున్న టమాటాలని దీనిలో వేసేసుకుందాము. టమాటాలని ఇలా తిప్పుకుంటూ వేయించుకుందాము. టమాటాలు ఉడికి మెత్తగా అయ్యే వరకు ఇలా వేయించుకుందాము. టమాటాలు ఇలా ఉడికిన తర్వాత చింతపండు మిశ్రమాన్ని దీనిలో వేసేసుకుందాము. ఒక 1/2 లీటరు నీళ్లు పోసుకుందాము. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసేసుకుందాము. పచ్చి కొబ్బరి పేస్ట్ని ఇలా బాగా కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుందాము. 2 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది. దీన్ని ఒకసారి ఇలా తిప్పుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా శంకిలు వేసుకుందాము. ఈ శంకిలు పులుసు కూరకి చాలా రుచిగా ఉంటాయి. తర్వాత చేప తలకాయ ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు తోక ముక్కలు వేసేసుకుందాము. మిగిలిన ముక్కల్ని ఖాళీ ఎక్కడుందో చూసుకుంటూ ఇలా జాగ్రత్తగా వేసుకుందాము. ఇప్పుడు మనం ఎలా వేసినా చేప ముక్క విరగదు. కొంచెం ఉడికినా సరే ముక్కలు చాలా తేలిగ్గా విరిగిపోతాయి. జాగ్రత్తగా పులుసులో ఎక్కడ ఖాళీ ఉందో చూసుకుంటూ ముక్కలన్నీ వేసేసుకుందాము. ముక్కలన్నీ వేసిన తర్వాత గరిటెతో ఇలా సర్దుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకుని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా చూసుకుందాము. ఇప్పుడు గరిటెలు అట్లకాడలు ఏవి వాడకూడదు. ఈ విధంగా 2 చేతులతో గిన్నెని తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మిగిలిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టి మరో 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. కూర బాగా ఉడుకుతోంది. ఇప్పుడు గిన్నెను 2 చేతులతో పైకి తీసుకుని ఈ విధంగా తిప్పుకోవాలి. గరిటెలు అట్లకాడలు వాడితే ముక్కలు చితికిపోతాయి. అందుకని జాగ్రత్తగా ఈ విధంగా తిప్పుకోవాలి. ముక్కలన్నీ కదిలేలాగా ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటేనే అడుగంటకుండా ఉంటుంది. ఈ విధంగా తిప్పుకుంటూ పొయ్యి మీద ఉడికించుకుంటూ ఉండాలి. దీనిలో నీళ్ళన్నీ ఎగిరిపోయి గ్రేవీ చక్కగా అయ్యేటట్లుగా ఇలా ఉడికించుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. కూరని మాడనివ్వకుండా ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూనే ఉండాలి. కూర మాడితే చేదు వస్తుంది. మరోసారి మూత పెట్టుకుని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. 2 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. 90% నీళ్ళన్నీ ఎగిరిపోయి పులుసు చిక్కబడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కూర చక్కగా మంచి రంగులో తయారయ్యింది. అంతే, ఎంతో రుచికరమైన తమిళనాడు స్టైల్ చేపల పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్పై క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.